జగిత్యాల జిల్లా ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మోడీ వైఫల్యాలను ప్రశ్నించడం నేరమా, ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను కాలరాస్తున్నారని గడ్డం వెంకటేష్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయడంపై జిల్లాలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓబీసీ సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. దేశ సంపదను మోడీ ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారని అన్నారు. ఈరోజు ఏఐసిసి మేరకు అదేవిధంగా ఓబీసీసీఎల్ జాతీయ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర ఓబీసీసీఎల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకానికి వైఖరికి నిరసనగా మేము ఇక్కడ నిరసన శాంతియుతంగా వ్యక్తపరచడం జరుగుతూ ఉన్నది. ఆ రోజున సూరత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని సంపదను దోచుకొని మన బానిసత్వానికి ఎక్కివేసింది. ఈ రోజున ఆదాని కంపెనీ కూడా అనేక విధంగా మన భారతదేశంలోని మన సంపదను దోచుకొని బీజేపీ అండతో మనల్ని ఒక ఆర్థిక బానిసత్వానికి ఎక్కివేస్తూ ఉన్నది. మరి ఈ రోజున రాహుల్ గాంధీ గారి పైన ఆదాని కంపెనీ గురించి రాహుల్ గాంధీ గారి పైన అనర్హత వేటు వేయడం అనేది ఈ ప్రజాస్వామ్య రాజ్యానికి ఒక చీకటి రోజు. ప్రజాస్వామ్యాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం ఈ మోడీ అమిత్ షా కూలి చేయడమే. ఎందుకంటే హిండెన్బర్గ్ నివేదిక ప్రకారం ఆదాని కంపెనీ గురించి ఆ రోజున పార్లమెంట్లో చర్చించి నిలదీశారు రాహుల్ గాంధీ గారు. అది భరించలేకపోయింది ఈ బీజేపీ ప్రభుత్వం. అంతే విధంగా ఆదాని కంపెనీ పైన జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పట్టుబడుతూ ఉన్నారు. వారు పార్లమెంట్లో ఉంటే ఈ ఆదాని కంపెనీ గురించి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గురించి ఎక్కువగా నిలదీస్తారని భయపడి రాహుల్ గాంధీ గారికి భయపడి ఈ మోడీ బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని లోక్సభలో అనర్హత వేటు వేసింది. మరి దీన్ని ఈ రోజున మోడీ జగిత్యాల జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఈ సభాముఖంగా